లీడ్స్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా మొదటి రోజు సూపర్ బ్యాటింగ్తో ఏకంగా 359 పరుగులు సాధించి 3 వికెట్లు మాత్రమే నష్టపోయింది. గిల్, జైస్వాల్ సెంచరీలు సాధించడంతో టీమిండియా ఇంత భారీ స్కోరు చేయగలిగింది. రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండా టీమిండియా యువ జట్టు ఎలా ఆడుతుందనే అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత జట్టు యువ బ్యాటర్లు సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. భారత బ్యాటర్ల బ్యాటింగ్ చూసి భారత అభిమానులు, విశ్లేషకులు మాత్రమే కాదు, ఇంగ్లాండ్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంగ్లాండ్ కు చెందిన మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ టీమిండియా యువ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇదే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. పీటర్సన్ ఏమన్నాడంటే, మొదటి టెస్ట్ మొదటి రోజు ఆటలో టీమిండియా ఆటగాళ్లు ప్రదర్శించిన ఆట తీరు అమోఘం. టీమిండియా ఆటగాళ్లు ఈ రేంజ్ లో ఆడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగానే ఆడతారనుకున్నాను, కానీ అసాధారణ ప్రదర్శనతో అబ్బురపరిచారు. వారి ఆట తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. టీమిండియా యువ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులో లేరనే లోటును కనిపించనీయకుండా ఆదరగొట్టారు. రోహిత్, కోహ్లీ రిటైర్ అవ్వగానే అందరూ ఆయా స్థానాలు భర్తీ చేసే వారసులు ఎవరు అని వెతుక్కుంటూ ఉంటారు. కానీ నన్నడిగితే టీమిండియాకు రోహిత్, కోహ్లీ స్థానాలు భర్తీ చేయడానికి వారసులు దొరకలేదు. అంతకు మించిన ఆటగాళ్లు దొరికారని నాకు అనిపిస్తుంది. జైస్వాల్ పిచ్ తో సంబంధం లేకుండా, ప్రత్యర్థితో సంబంధం లేకుండా సెంచరీలు బాది పిచ్చెక్కిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే టెస్టులో రోహిత్ కి మించిన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. ఇక గిల్ విషయానికి వస్తే, కెప్టెన్ గా బాధ్యత తీసుకున్నప్పటి నుండి గిల్ లో కొత్త ఫైర్ కనబడుతుంది. గిల్ ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఆడుతూ మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేయడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. చూస్తుంటే కోహ్లీకి మించిన బ్యాటింగ్తో అతన్ని మించిపోయేలా తన ఆట ఉండబోతుందని అనిపిస్తుంది. ఏదేమైనా టీమిండియాకు రోహిత్, కోహ్లీ స్థానాలు భర్తీ చేయడానికి వారసులు దొరకలేదు. అంతకు మించిన ఆటగాళ్లు దొరికారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనంటూ పీటర్సన్ ముగించాడు. పీటర్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో టీమిండియా యువ జట్టు బలాన్ని తెలియజేస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.